హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీ ఆహ్, మార్కెట్‌లో మనకు చాలా న్యూసెస్ అనేవి ఇవి రన్ అవుతున్నాయండి. పర్వాలేదు. బేస్డ్ ఆన్ టాక్సెస్ బేస్ మీద 30% టాక్స్ అనేది అవ్వచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. బట్ అది ఈక్విటీ సెగ్మెంట్‌కుంటే బెటర్‌గా ఉంటదని నా అభిప్రాయం. అదే ఈవెన్ ఎనీ ఇండిసెస్ కూడా ఉన్నా గానీ మనం భయపడేదే లేదండి. భయపడకూడదు. గవర్నమెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. స్పెక్యులేషన్ అవి ఇవి అనుకుంటూ చెప్పుకుంటూ చేస్తా ఉంది. బట్ నో ప్రాబ్లమ్. విల్ డూ. మనం ఒక సబ్జెక్ట్ కాన్సెప్ట్ అనుకొని మనం వెళ్తా ఉన్నాము. విల్ గో. ఓకే. ఎనీవే వాటెవర్ ఇట్ ఈస్ హ్యాపెన్. గవర్నమెంట్ హాస్ టు టేక్ ద డెసిషన్. గవర్నమెంట్ తీసుకుంటే డెసిషన్. మనమైతే ఎర్న్ చేసుకోవడానికే ఉన్నాము. స్టాప్ లాస్ పెట్టుకొని. ఓకే. సో, లేదు అనుకుంటే ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్టర్స్ కోసం ఒక సెపరేట్ వీడియో చేయాలనుకుంటున్నానండి. దాంట్లో మన ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్ ఎలా ఉంటాయో అనేది చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో ఎలా ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేసుకోవచ్చు అనేది మనీ ఎక్కువ పెట్టుకోవాలి ఆర్ మీడియంగా పెట్టుకోవాలి ఆర్ ఉన్నది చెప్తాను కాన్సెప్ట్. ఓకే. నో ప్రాబ్లమ్ వాటెవర్ ఇట్ ఈస్ చేద్దాం. ఓకే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఆర్ ఈ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మన టూల్ ఏం యుటిలైజ్ చేస్తున్నామో దాని మీద వీడియో కూడా చేశాను. వీడియో చూడకపోతే వెళ్లి కూడా చూడండి. ప్రాబ్లమ్ లేదు. ఆర్ ఈ వీడియో ఎండ్ డిస్క్రిప్షన్‌లో కూడా నేను దాన్ని లింక్ అటాచ్‌మెంట్ చేస్తాను. ఓకే. సో గైస్, సో అనాలిసిస్ చూద్దాం. రేపటి అనాలిసిస్ రేపు రేపు చాలా క్రూషియల్‌గా ఉండబోతుందండి. ఎందుకు క్రూషియల్‌గా ఉండబోతుందనే దానికి నీకు ఫస్ట్ ప్రయారిటీ చెప్తాను. రేపేంటి, సెకండ్ క్వార్టర్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ క్వార్టర్ స్టార్ట్ అవుతుంది. అంటే క్వార్టర్ స్టార్ట్ అవుతుంది. అంటే పొజిషన్స్ అన్నీ బిల్డ్ చేసుకునే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో, ఐదర్ బిల్డ్ పొజిషన్స్ ఎవరు చేస్తారు ఎక్కువ? ఎఫ్ఐఐడిఏ ఎక్కువ రేంజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు పొజిషన్స్ బాగా బిల్డ్ చేస్తారు ప్రాపర్‌గా. ఓకే. సరే అయితే. సో, మార్కెట్ అనేది మనకు నెక్స్ట్ వీక్‌లో ఏ రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకు ఉండబోతుంది? ఆర్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీకు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆహ్, నెక్స్ట్ మంతు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే కూడా స్టార్ట్ అవుతుంది. ఒకే రోజు. నెక్స్ట్ క్వార్టర్‌లో అన్నీ ఒకే రోజు స్టార్ట్ అవుతున్నాయి. సో, మీకు ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పాను. ఎగ్జాంపుల్ ఆల్ వీవ్యాప్స్ ఇయర్లీ ఆల్రెడీ ఇయర్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కాబట్టి, సో, క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ అండ్ డైలీ అన్నీ 4 ఒకేసారి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకే. సో, ఇవి ఎలా ఉండబోతున్నాయి? మార్కెట్ పై వైపుకెళ్తుందా? డౌన్ సైడ్‌కెళ్తుందా? ఏంటి? ఈ టాక్సెస్ బేస్ వల్ల ఏమన్నా మార్కెట్‌లో సెంటిమెంట్ ఏమన్నా దెబ్బతిని కొంచెం కిందకేమన్నా వస్తుందా? ఎంత వరకు వస్తుంది? ఏంటి అనేది మొత్తం చూద్దాం ఈ వీడియోస్‌లో. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ అది చూయిస్తూనే ఆ ఇండిసెస్‌కి డైలీ అనాలిసిస్ కూడా ఉంటదండి ఇందులోనే. ఓకే. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బట్ నేను చాలా మందిని చూస్తున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ, లైక్ అయితే చేయట్లేదు గైస్. మేము నా అనాలిసిస్ నచ్చట్లేదేమో అనుకుంటున్నాను. చేయండి గైస్. బట్ ఈవెన్ ఈరోజు చేయకపోతే మీకు నచ్చకపోతే రేపు మార్కెట్ చూస్తారు గదా! మళ్ళీ నా అనాలిసిస్ వీడియోలో ఆ లెవెల్స్‌లోనే ఉంటే దెన్ లైక్ చేయండి. దానికేముంది. ఓకే. ఇంక మీ ఇష్టం. నా కష్టానికన్నా కొంచెం చేయండి. ఓకే. సో, ఇక్కడ చూద్దాం. సీ మనము ఈచ్ క్యాండిల్ అనేది ఆహ్, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో సెట్ చేస్తా ఉన్నాం. ఓకే. ట్రెండ్ లైన్స్ అన్నీ తీసేసాను. సో, మార్కెట్ అనేది ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. బ్రేక్‌ఔట్ కుంటూ రీటెస్ట్ తీసుకుంటూ పైకొచ్చింది. రీటెస్ట్ తీసుకుంది. మళ్ళీ పైకెళ్తుందా? ఇక్కడి నుంచి ఏమవుతుంది అనేది చూద్దాం క్వార్టర్‌లీ. సో, కమ్ టు దట్ క్వార్టర్‌లీ. థిస్ ఈస్ ద క్వార్టర్‌లీ రిజల్ట్స్. లాస్ట్ క్వార్టర్ ఏమైంది? ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్ క్లోజ్ అయిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది నెక్స్ట్ క్వార్టర్. నెక్స్ట్ క్వార్టర్ యొక్క ఏ లెవెల్స్ అప్పుడే రావండి. రేపు ఫ్లాట్ అవుతాయి. సో, చూద్దాం. ఓకే. దానికి ముందు మన స్టడీ అనాలిసిస్ లెవెల్స్ చూద్దాం. ఓకే. సో, మన స్టడీ అనాలిసిస్ లెవెల్స్‌లో క్వార్టర్ సెలెక్ట్ చేసుకుందాం. కమ్ టు హియర్. సి మార్కెట్ అనేది మన స్టడీ అనాలిసిస్‌లో ఏం చెప్పబోతుందంటే, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ నేను చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో సిపిఆర్ కింద బుల్ రివర్సల్ ఉంది. సో, యాంటిసిపేషన్ టు మార్కెట్ అనేది పై వైపే చూయిస్తుంది. స్టిల్ క్వార్టర్ లెవెల్‌లో అండి. క్వార్టర్ లెవెల్‌లో గుర్తుపెట్టుకోండి. ఇది క్వార్టర్లీ లెవెల్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లెవెల్స్. ఓకే.
సో కొంచెం ఫేస్ షిఫ్ట్ ఉందండి, అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకే, ఇది అడ్జస్ట్మెంట్ చేసి సేమ్ మన టూల్లో యాడ్ చేసేస్తాను. ఓకే, ఫేస్ షిఫ్ట్ అడ్జస్ట్మెంట్ ఈవెన్ 2 అవర్స్ టైమ్ ఫ్రేమ్లో పెట్టినా కానీ మనకు అది గట్టిగానే వస్తుందండి. ఓకే, దట్ నో ప్రాబ్లం. కమ్ టు హియర్. సో మనం ఇదే చూద్దాం. ఓకే, సో మార్కెట్ మహా వెళ్తే 54,300 టు 54,000 55,000 రేంజ్ వరకు వెళ్ళే ఎక్స్పెక్ట్ చేసిన పాసిబిలిటీ ఉంది బ్యాంక్ నిఫ్టీ క్వార్టర్లీలో. ఓకే, సో దానికి ముందు మన మార్కెట్ ఏమైనా కరెక్షన్ వస్తే పాసిబిలిటీ ఉందా? సో కరెక్షన్ వస్తే ఎంతవరకు వెళ్తే మంచిగా ఉంటుంది? 50,500 రేంజ్ వరకు వస్తే ఓకే, చాలా బాగుంటుందండి. మార్కెట్ పై వైపుకి తీసుకోవచ్చు. ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిపోతే యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది 48,400 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నవి. ఓకే, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతే 50,500 చాలా జాగ్రత్తగా వినండి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతే మాత్రమే, అది కూడా క్వార్టర్లీ లెవెల్లో. ఓకే, దెన్ కమ్ టు దట్ మంత్లీ సినారియో. ఎలాగో మంత్కి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మంత్ సినారియో పెడదాం. సో మంత్లీ సినారియోలో ఏమవ్వబోతుంది అనేది చూద్దాం. సో మంత్లీ సినారియోలో వెల్కమ్ టు 2 అవర్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మంత్లో కూడా మనకు అదే రేంజ్లో చెప్తుంది. సో 50,500 రేంజ్ అనేది నేను మార్కెట్ బుల్ రివర్సల్లో ఉంది. నా టార్గెట్ లెవెల్స్ ఏంటంటే ఈ మంత్ మొత్తంలో నేను మాక్సిమం వెళ్తే 50,000 55,000 రేంజ్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,300 రేంజ్ వరకు నేను చెప్తుంది మార్కెట్. ఓకే, దాని తర్వాత ఈ లెవెల్, తర్వాత ఈ లెవెల్. ఓకే, ఈ రేంజ్ దాటితేనే ఈ లెవెల్స్. సో రీటెస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ మంత్లో మేబీ రేపు కాదు, ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా రీటెస్ట్ తీసుకుంటేనే ఆబ్వియస్లీ పైకి వెళ్తే బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మంత్ లెవెల్స్ బాగానే ఉన్నాయి, బట్ వీక్లీ లెవెల్ ఏమవబోతుంది? ఓకే, సో వీక్ కూడా స్టార్ట్ కదండి. సో వీక్లీ లెవెల్స్ చూద్దాం. ఓకే, సో వీక్లీలో చూస్తే మార్కెట్లో రెసిస్టెన్స్ యాజ్ వెల్ as సపోర్ట్ అండ్ సిపిఆర్ ఆల్సో వెరీ నారోగా ఉంది. సో వెరీ నారోగా ఉంటే ఆబ్వియస్లీ పై సైడ్కి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నీకు ట్రెండ్ లైన్స్ ఆన్ చేస్తే విల్ సీ, ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, ఈ ట్రెండ్ లైన్ కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ ఎక్కడి వరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి? దీన్ని డ్రాక్ చేస్తే, ఓకే, సో దీన్ని డ్రాక్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సపోర్ట్ టు డూ. ఫస్ట్ వన్ 51,800 780 ఆర్ 800 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ రేంజ్లోనే బయర్స్ ఎక్కువగా ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఫర్ వీక్లీ లెవెల్స్. ఓకే, వీక్లీ లెవెల్స్ దీనికంటే మన ఏ లెవెల్స్కి వద్దాం, ఇంకా బెటర్గా మీకు అర్థమైపోయింది. ఓకే, కమ్ టు 5 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. అంటే రేపటి ఎనాలిసిస్కి చూద్దాం. రేపటి ఎనాలిసిస్ చూస్తే మార్కెట్ అయితే లోయర్లో ఫామ్ చేసిందండి. అన్ని లోయర్లో ఫామ్ చేసినాయి. ఆబ్వియస్లీ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వెళ్ళబోతుంది. ఓకే, సో ఫస్ట్ మాత్రం రేపు మాత్రం యాజ్ పర్ సినారియో ప్రకారంగా చూస్తే చూడండి 24,139 132 యాజ్ పర్ నౌ ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది ఫ్యూచర్ అనేది ఎక్కువగా ఉంది మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే. ఆబ్వియస్లీ ఐ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఏ గ్యాప్ అప్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. వెళ్తే ఎంతవరకు వెళ్తుంది? సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 52,500 రేంజ్ ఆర్ 550 ఆర్ 600 రేంజ్ అనేది. ఈ రేంజ్లో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ రేంజ్ దాటితే నెక్స్ట్ ఈ రేంజ్లో ఉన్నారు. ఓకే, సో ఈ రేంజ్లో నుంచి సెల్లర్స్ పుష్ చేసే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. అప్ టు రేంజ్ ఆఫ్ 51,120 ఆర్ 52,000 సారీ 52,125 ఆర్ 52,000 అనేది మన సపోర్ట్ లెవెల్. ఓకే, రేపు. ఓకే, కమ్ టు మన ఇది చూద్దాం. వాట్ ఓకే, సేమ్. ఓకే, పొజిషనల్ బదులు మనం ఆటో టైం ఫ్రేమ్ పెట్టుకుంటున్నాం. సో ఫామ్ చేసుకుంటూ కిందికి వెళ్ళి సపోర్ట్ని టచ్ చేసింది. ఓకే, ఎల్లో బ్యాండ్ మన రిజెక్షన్ 2. ఓకే, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ చూద్దాం. 30 minutes టైం ఫ్రేమ్లో పెడితే మనకు ఈ రోజుది అండ్ నెక్స్ట్ వీక్ది కూడా 2 ప్లాట్ అవుతున్నాయి. ఓకే, ఈ వీక్లో ఫస్ట్ టార్గెట్ ఈస్ 52,000 రేంజ్ అని మీకు చెప్పాను. ఈవెన్
దాంట్లో అయినా గానీ స్టడీ అనాలిసిస్ ప్రకారమైన యాస్ పర్ పివోట్ బాల్స్ ప్రకారంగా స్టడీ అనాలిసిస్ ప్రకారంగా అయినా చెప్పినా గానీ రేపు ఈ రేంజ్‌కి వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే. సరే పైకెళ్తే ఎంత వరకెళ్ళే ఛాన్స్ ఉంది? దిస్ ఈస్ ట్రెండ్ డైరెక్షన్ లైన్ అండి. ఇది చూసారు గదా! 53,125 రేపు గాని దాటితే ఇది ఈ రేంజ్‌కి వస్తది. 52,000 ఆర్ 53,000 రేంజ్‌కి కన్వర్ట్ చేసుకుంటది. సో, ఇది మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తాను నేను వీక్లీలో. ఓకే. సో, సపోర్ట్ ఎక్కడ వరకు? దిస్ C2 బ్యాండ్ ఉంది చూసారండి. ఈ యెల్లో బ్యాండ్ గాని కాంప్రమైజ్ అయితే ఓకే. యెల్లో బ్యాండ్ గాని కాంప్రమైజ్ అయితే ఫస్ట్ C2ని టచ్ చేస్తది. ఓకే. కమ్ టు రిమూవింగ్ దిస్ వన్. సో, ఓన్లీ లెవెల్స్ చూద్దాం. లోయర్‌లో ఫార్మ్ చేసింది కాబట్టి లోయర్ సైడ్‌కే సారీ లోయర్‌లో కాదు. ఇది హైయర్ ఫార్మ్ చేసింది. లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే TP1 టు TP1 ఇయర్. ఈ రేంజ్‌లో ఫార్మ్ చేసింది కాబట్టి హైయర్ ఫార్మ్ చేసింది. బట్ C2 బ్యాండ్ చూస్తే చాలా వైడ్‌గా ఉంది కాబట్టి ఆబ్వియస్‌లీ ఐ ఎక్స్‌పెక్టెడ్ మార్కెట్ అనేది కిందికి పైకి ఎక్కువగా మొమెంటం తీసుకునే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో స్పెషల్లీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే. ఓకే. సో, మార్కెట్‌లో 53,000 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. ఓకే. దెన్ సపోర్ట్ ఇక్కడ వరకు 50 రేంజ్ అండి. 50,000 రేంజ్. ఈ రేంజ్ గాని యెల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయ్యి C2లోకి ఎంటర్ అయితే మీ టార్గెట్ లెవెల్స్ మీరు ప్రెడిక్ట్ చేసుకోండి. ఈ రేంజ్ ఫస్ట్ టార్గెట్ ఇది. ఈ రేంజ్ గాని కాంప్రమైజ్ అయిపోతే దెన్ TP1 దెన్ TP2 అండి. మాక్సిమం నేను చూసే అనాలిసిస్ ప్రకారంగా ఎప్పుడైనా గాని సో, ఇది హైయర్ హై ఫార్మ్ చేసినా గాని TP2 కాంప్రమైజ్ అయ్యి యెల్లో బ్యాండ్‌లోకి వస్తే C2 బ్యాండ్‌లోకి వస్తే మాత్రం TP1 వరకు TP0 వరకే వస్తదండి. ఓకే. సో, చూద్దాం. అంటే కొంచెం టాక్సెస్ సినారియో కూడా ఉంది కాబట్టి దీన్ని బట్టి ఎలా రన్ అవుతుందో అనేది డిసైడ్ చేసుకుందాం. సో, ఇవి వీక్లీ లెవెల్స్. కమ్ టు దట్ డైలీ లెవెల్స్ చూద్దామండి. మనకు మెయిన్ డైలీ లెవెల్సే ఇంపార్టెంట్. ఓకే. ఈ డైలీ లెవెల్స్‌లో లోయర్‌లో ఫార్మ్ చేసింది. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్ సైడ్. సో, 52,800 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ డైలీ. ఓకే. C2 బ్యాండ్ ఉంది చూసారా? ఈ TP2 బ్యాండ్ అనేది ఈ రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ అండి ఫర్ రేపు. ఓకే. సో, ఆబ్వియస్‌లీ వైడ్ మొమెంటం ఉంది కాబట్టి సేమ్ ఇదే మీకు బ్యాంక్ ఎక్స్‌లో కూడా వర్తిస్తది. సో, ఆబ్వియస్‌లీ కమ్ డౌన్ టు ఇది గాని టచ్ చేసి 52,000 గాని 500 గాని మార్కెట్ గాని టచ్ చేసిందంటే వెయిట్ చేయండి. ఈ కాంప్రమైజ్ అయిపోతే ఎంటర్ అయిపోండి. ఓకే. డౌన్ సైడ్ వైపుకి మూవ్ అవుతుంది అని. ఈ లో గాని కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ 52,000 రేంజ్ అండి. ఈ రేంజ్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను రేపు. ఓకే. సో, ఇంకా సెంటిమెంట్ గట్టిగా వస్తే మాత్రం ఆబ్వియస్‌లీ కమ్ డౌన్ టు 51,800 వరకు ఎళ్ళే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే. నా ఎక్స్‌పెక్టేషన్ అయితే ఈ TP1 వరకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. రేపు బ్యాంక్ నిఫ్టీ లెవెల్. సేమ్ లైక్ ఇట్స్ బ్యాంక్ ఎక్స్ కూడా రేపు బ్యాంక్ ఎక్స్‌పైరీ కూడా ఉంది కాబట్టి సో, బ్యాంక్ ఎక్స్‌పైరీలో కూడా చూద్దాం. బ్యాంక్ ఎక్స్‌పైరీలో C2 బ్యాండ్ అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంది. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్ అనేది దీంట్లో కూడా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ట్రెండ్ లైన్ ఇలాగే వస్తది. యెల్లో బ్యాండ్ ఉంది. ఈ 59,000 ఆర్ 60,000 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. రౌండ్ ఫిగర్ లెవెల్స్ ఆల్సో. ఈ రౌండ్ ఫిగర్ లెవెల్స్ కూడా కాంప్రమైజ్ అయిపోతే ఈ లెవెల్ అండి 60,200 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బట్ నా వ్యూ ఏంటంటే డౌన్ సైడే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి ఇది కూడా. బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ బోత్ ఆర్ సేమ్ అండి. యాస్ పర్ వెయిటేజ్ దట్ ఈస్ NSE. దిస్ ఈస్ BSE. దట్స్ ఇట్. ఓకే. సో, నేను అలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఆబ్వియస్‌లీ కమ్ డౌన్ సైడ్. ఓకే. F&O లెవెల్స్ కావాలా? సో, F&O లెవెల్స్ కావాలంటే సింపుల్. ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి విల్ కమ్ డౌన్ టు బ్యాంక్ ఎక్స్ 62 గైస్ 59,500 ఇప్పుడు చూద్దాం. మార్కెట్ అనేది ఎట్ ద మనీలో ఎక్కడ వరకు ఉంది. సో, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ బ్యాండ్ అండి TP1. ఓకే. సో, TP1 ఇది గాని కాంప్రమైజ్ అయిపోతే యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ లెవెల్ వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయండి. ఓకే. ఈ లెవెల్ దాటితేనే ఈ లెవెల్. అప్పటిదాకా లేదండి. లేదంటే ఆబ్వియస్‌లీ ఇట్స్ బికమ్ ఏ 55 రేంజ్ ఎంట్రీ 50 ఆర్ 80 రేంజ్‌లో ఇక్కడ ఎంట్రీ అయిపోండి. దెన్ ఎగ్జిట్ అయిపోండి. ఓకే. ఈ రేంజ్‌లో ఎంట్రీ అవ్వండి. టార్గెట్ ఇది వరకు చూసుకోండి అండ్ ఎగ్జిట్ అయిపోండి. లేదు అనుకుంటే మీ బికమ్ 0 అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకే. పాసిబిలిటీ ఉంటే ఇది కూడా వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. మార్కెట్ అయితే మనం అనుకున్నట్టు ఫాలో అయితే మాత్రం. ఓకే. సో, కాల్ వైపు మరి సార్ కాల్స్ మరి ఎలా చేయాలి? కాల్స్‌ని మేము సెల్ చేయాలనుకున్న వాళ్ళకి అంటే సింపుల్ అండి. కాల్స్ సెల్ ఎక్కడ చేయాలో కూడా చెప్తాను నేను. ఓకే. మార్కెట్ అనేది పైకొచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో, ఈ రేంజ్ 633 ఓకే. ఆర్ 750లో
59,500 కాల్ని సెల్ చేసుకొని కూర్చోండి. హ్యాపీగా కూర్చోండి. మీ టార్గెట్ అనేది 140, 150లో ఎగ్జిట్ అయిపోవచ్చు. హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ అండి. ఈవెన్ సెల్లింగ్‌లో కూడా మనీ తీసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అలా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో, ఎఫ్ఎన్ఓ లెవెల్స్ కూడా ఎక్కువైపోతున్నట్టు ఉన్నాయండి. దెన్ కమ్ టు నిఫ్టీ సినారియో చూద్దాం. నిఫ్టీ సినారియోలో కూడా సేమ్ క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ ఓకే. అన్ని వాల్యూమ్స్ అనేవి ఒక్కరోజే క్రియేట్ అవ్వబోతున్నాయి. ఓకే. కమ్ టు వీక్లీ పాయింట్స్ కింద చూస్తే సో, ఆబ్వియస్లీ ఈ లెవెల్స్ కూడా పై వైపే చూపిస్తున్నాయి TP1 ఓకే. బట్ లిటిల్ బిట్ వైడ్ ఫార్మ్ అయింది కాబట్టి మార్కెట్‌లో మొమెంటం ఎక్కువగా ఉండకపోవచ్చండి నిఫ్టీలో. ఉంటే మాత్రం ఎళ్తే ఫస్ట్ టార్గెట్ ఇది బ్రేక్అవుట్ అవుతేనే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 24,500 వరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీకి. లేదు అనుకుంటే మార్కెట్ 23,500 రేంజ్‌కి పడే ఛాన్స్ కనబడతా ఉంది. 500 రేంజ్ ఇది. సో, 23,500 రేంజ్‌కి మార్కెట్ పడే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే. సో, ఇలా వచ్చి ఇలా తీసుకున్నది. ఇది ఎంటైర్ థింగ్ ఈస్ వీక్లీ లెవెల్స్ అండి గైస్. వీక్లీ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. దెన్ కమ్ టు డైలీ సినారియోకి వద్దాం. ఓకే. రేపటి అనాలిసిస్ గురించి చూద్దాం. ఓకే. రేపటి అనాలిసిస్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే 24,000 రేంజ్ వరకు వస్తది. దెన్ ఈ C2 బ్యాండ్ అనేది చాలా వైడ్‌గా ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడిక్కడే ప్లే చేసుకుంటూ కిందికే వచ్చే 23,800 వరకు వచ్చే ఎక్స్‌పెక్టేషన్ నేను చేస్తున్నాను. ఫస్ట్ టార్గెట్ ఇది. సెకండ్ టార్గెట్, ఫైనల్ టార్గెట్ మనం ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను 23,880. నా వ్యూ అయితే మార్కెట్ డౌన్ సైడే ఉందండి. డౌన్ సైడ్ ఉంటే నేనేం చేస్తానంటే మార్కెట్ ఎంతవరకు వెళ్తుందో హై వరకు నేను వెయిట్ చేస్తాను. హైలో సెల్ చేసుకొని కూర్చుంటాను. కిందికి వస్తది. లేదు అనుకుంటే హైలో పుట్ బై చేసుకొని కూర్చుంటాను. కిందికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. ఓకే. దిస్ ఈస్ ద సినారియో. దీంట్లో వచ్చేసరికి మనం ఏది కాల్ బై చేయాలి, ఏది పుట్ సెల్ చేయాలి అనేది చూసుకుంటే ఓకే. సో, 24,000 కాల్‌ని నేను సెల్ చేయాలనుకుంటే మాత్రం ఈ రేంజ్‌లో 220 రేంజ్‌లో నేను సెల్ చేస్తాను. యాంటిసిపేషన్ టు టెస్ట్ 160 ఆర్ 140లో ఎగ్జిట్ అయిపోతాను. ఓకే. రేపు. ఓకే. అదే పుట్ చూస్తే పుట్ చూస్తే మార్కెట్ ఈ రేంజ్‌లో ఏమన్నా దొరికితే ఈ యెల్లో బ్యాండ్ ఆర్ ఈ రేంజ్‌లో గాని దొరికితే 90 ఆర్ 85 రేంజ్‌లో గాని దొరికితే నేను బై చేస్తాను. ఆర్ 80-90 రేంజ్‌లో దొరికితే బై చేస్తాను. దెన్ మై ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్. సెకండ్, థర్డ్ అండ్ ఫైనల్ టార్గెట్ ఈస్ TP4. ఇంకా పాసిబిలిటీ బాగా డౌన్ అయితే పాసిబిలిటీ ఐ ఎక్స్‌పెక్టెడ్ TP5, TP6, TP7 ఆల్సో బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి అండి. ఓకే. లేదు ఈ రేంజ్ TP1 దాటి 70, 60లోకి వచ్చేసింది అండ్ ఈ రేంజ్‌లో గాని వచ్చిందంటే చూస్తాను. 1 ఆర్ 2 క్యాండిల్స్ వరకు వెయిట్ చేసి మార్కెట్ ఎలా డెసిషన్ తీసుకుంటుందో అని చూసుకొని దాన్ని బట్టి నేను ఎంటర్ అవుతాను. అప్పటిదాకా నేను ఎంటర్ అవ్వనండి. ఓకే. హోప్ గైస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈవెన్ ఇక్కడ వరకు వస్తే కూడా ఈ రేంజ్‌లో నేను తీసుకునే వెయిట్ చేసి తీసుకుంటానండి పాసిబిలిటీ. ఓకే. నెక్స్ట్ అనేది ఏముంది గైస్? మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ సెలెక్ట్ నిఫ్టీ యాక్చువల్లీ. మిడ్ క్యాప్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటే మనకు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో సెలెక్ట్ చేస్తే ఈ ట్రెండ్ లైన్స్ ఫాలో అవుతా ఉన్నాయి. ఓకే. ఈ ట్రెండ్ లైన్‌లో మార్కెట్ పడితే ఈ రేంజ్ వరకు పడి దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్ తీసుకునే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే. కౌంట్ నో ప్రాబ్లమ్. వీక్లీ అనాలిసిస్ చూద్దాం. ఈ రేంజ్ TP1 రేంజ్ ఐ టోల్డ్ దిస్ యాస్ పర్ ట్రెండ్ లైన్ ఆల్సో TP1 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్‌గా ఉంది. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ నాట్ పివోట్ ఈ C2 బ్యాండ్‌లో ప్లే చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. హైయర్ ఫార్మ్ చేసింది. బట్ అంత ఎక్కువ హై ఫార్మ్ చేయలేదు. యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్‌లోనే ప్లే అయ్యి TP0 దగ్గరికి వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయండి. ఓకే. ఇక్కడే బయర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక్కడే. ఈ రేంజ్ గాని బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ ఇది అండ్ ఇది అండి. ఓకే. ఫర్ ద వీక్లీ లెవెల్స్ దిస్ ఈస్ ద వీక్లీ లెవెల్స్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ. ఓకే సార్, వీక్లీ లెవెల్ బాగానే ఉంది. మనకు రేపు ఎక్స్‌పైరీ ఉండబోతుంది. ఎక్స్‌పైరీ ఎలా ఉంది అనేది చూస్తే కమ్ టు ద ఎక్స్‌పైరీ. ఎక్స్‌పైరీ ఎక్కడికి పోదండి. మార్కెట్ ఈస్ ప్లేయింగ్ బిట్వీన్ ద ఈ ఛానల్స్‌లోనే ప్లే అవుతుంది. ఓకే. మిడ్ క్యాప్ అనేది ఈ రేంజ్‌లోనే ప్లే అవుతుంది. ఓకే. మార్కెట్ అనేది మాక్సిమం రెసిస్టెన్స్ ఫర్ ద TP3 ఈస్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్ 12,300 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. లేదు అనుకుంటే మీరు అంతకంటే ఎక్కువ తీసుకుంటా అంటే 12,350 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్‌గా ఉంది. దెన్ సపోర్ట్ అనేది
చాలా స్ట్రాంగ్ సపోర్ట్ 12,150 రేంజ్ అండి. ఓకే. ఈ యెల్లో బ్యాండ్ టు ఈ యెల్లో బ్యాండ్. సో మార్కెట్ అనేది రేంజ్ అనేది ఈ ట్రెండ్ లైన్‌లోనే TP2 రేంజ్ టు మైనస్ డౌన్ సైడ్ TP1 రేంజ్ వరకు ప్లే అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే సార్. ఈ రేంజ్‌లో ఉంది అని అంటున్నారు. సో ఆబ్వియస్‌లీ ఈ రేంజ్‌లో ఉంటే మనకు ఎలా ఉండబోతుంది? సో C2 బ్యాండ్ అనేది కూడా చాలా నారో ఉంది కాబట్టి బ్రేక్ అయ్యే కూడా పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయండి. C2 బ్యాండ్ అనేది నారోగా ఉన్నప్పుడు. ఇది బ్రేక్అవుట్ అవుతే TP4 ఓకే. దెన్ బ్రేక్అవుట్ అయితే 5, 6, 7 ఓకే. ఇది గాని బ్రేక్అవుట్ అయితే TP1 దెన్ ఇది గాని బ్రేక్అవుట్ అయితే TP2, 3, 4 కూడా వచ్చే పాసిబిలిటీస్ 12,000 కూడా వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే. రేపు చూద్దాం అసలు ఏమవుతుంది ఏంటి అనేది తెలిసిపోయిద్ది. సో యాజ్ పర్ దట్ సినారియో చూసుకుంటే సో 12,350 రేంజ్ అనేది కాల్ చూద్దామా? ఓకే. మిడ్ సిపి నిఫ్టీ ఓకే. 12,300 చూద్దాం. ఓకే. పుట్. సో పుట్‌లో చూసుకుంటే మనకు ఆబ్వియస్‌లీ మార్కెట్ పడతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఓకే. ఇది C2 బ్యాండ్. TP2 కాంప్రమైజ్ అయిపోతే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అండ్ TP4 అండి. 150 వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఇంకా గట్టిగా పడితే 180 వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ చాలామంది సెల్లర్స్ రైజ్ చేశారు కాబట్టి ఈ రేంజ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఈ రేంజ్‌లో సెకండ్ టార్గెట్. ఇక్కడ సెకండ్ సెల్లర్స్ రైట్ చేశారండి. ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ సెల్లర్స్ రైట్ చేశారు ఈ రేంజ్‌లో. సో ఆబ్వియస్‌లీ ఇట్స్ కేమ్ డౌన్ టు ఇది. అదే కాల్ చూస్తే మనకు మీరు కాల్‌ని రైట్ చేసుకోవాలనుకుంటే ఇంకా బెస్ట్ అండి. బట్ ఇందులో కాల్ రైట్ చేస్తే పాసిబిలిటీ లేదు. మీరు కాల్ ఎప్పుడు రైట్ చేయాలంటే దీన్ని ఈ రేంజ్‌లో TP1 TP2 రేంజ్ ఉంది కదా! ఈ TP3 రేంజ్ ఈ రేంజ్‌లో 87 ఆర్ 90 రేంజ్‌లో మీరు సెల్ చేసుకొని కూర్చుంటే ఆబ్వియస్‌లీ ఇట్స్ బికమ్ ఎ జీరో. ఓకే. ఓకే. 300ది కాల్. అందుకే చెప్తున్నానండి. ఈవెన్ ఇఫ్ యూ గో టు దట్ 350 కూడా చూస్తే 60 రూపీస్. ఓకే. 60 ఆర్ 80 రూపీస్. 60 రూపీస్‌లోనే మీరు 60 ఆర్ C2 బ్యాండ్ రేంజ్‌లో ఎంటర్ అవుతే మాత్రం ఆర్ ఈ రేంజ్‌లో గాని వస్తే హై పీక్ వచ్చినప్పుడు మీరు సెల్ చేసుకోండి. హ్యాపీగా కూర్చోండి. జీరో అయిపోయిద్దండి ఇది. ఓకే. సో కాల్ అనేది. ఓకే. సీ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఇండికేటర్ యొక్క వ్యూ చూడాలనుకుంటే ఇఫ్ గో టు దట్ లింక్‌లో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి. సో ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనకి లింక్ కూడా వస్తది. అక్కడ కూడా చూడండి. నో ప్రాబ్లమ్. థాంక్ యూ గైస్.